నెక్స్ట్ మార్చిన వాటిలో మళ్ళీ మార్పు. చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా సిట్టింగ్ ఎంపీనే నారాయణస్వామి జీడీ నెల్లూరులో, ఎమ్మిగనూరులో బుట్టా రేణుకకు అవకాశం. మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేల పరస్పర మార్పిడి. మైలవరంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ను తప్పించి తిరుపతిరావు నియామకం. 3 లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తల ప్రకటన. 10 మార్పులతో 6వ జాబితా విడుదల చేసిన వైకాపా అని చెప్పి దీని మీద బురద జల్లే ప్రయత్నం. ఆయన పార్టీ, ఆయన అభ్యర్థులు, ఆయన కథ, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. మార్చిన వాటిలో మళ్ళీ మార్పు అని ఈయన పెట్టుకోవడం ఏంది? దీనికి వీడేమో వక్రీకరణలు రాయలేదా? తికమకం మగతికనంట. పలు మార్పులతో వైసీపీ 6వ జాబితా. నారాయణస్వామి మళ్ళీ జీ నెల్లూరుకు. చిత్తూరు లోక్సభ అభ్యర్థిగా రెడ్డప్పే. ఎమ్మిగనూరులో అభ్యర్థి మార్పు. వెంకటేష్ స్థానంలో బుట్టా రేణుక. మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు నాగార్జున రెడ్డి, రాంబాబు. అటు ఇటు రాజమండ్రి, నరసాపురం ఎంపీ అభ్యర్థులుగా జి శ్రీనివాస్, ఉమాబాల. ఉమ్మారెడ్డి కుమారుడికి గుంటూరు లోక్సభ. జగన్కు వసంత షాకు. వైసీపీకి కృష్ణప్రసాద్ గుడ్ బై. మైలవరంకి ఇన్ఛార్జిగా తిరుపతిరావు. అవనిగడ్డ ఇన్ఛార్జిగా ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. సో ఇలా వక్రీకరణలు ఇట్టుంటాయి. సాక్షిలో ఏం రాసిందో చూడండి ఒకసారి. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల నియామకం. 6వ జాబితాలో 6 శాసనసభ, 4 లోక్సభ స్థానాలకు ఎంపిక. రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడి. 5 కొత్త వారికి ఈసారి అవకాశం. వాస్తవానికి ఇందులో కొన్ని అనూహ్యమైన మార్పులు ఉన్నాయి. మొత్తం ఇప్పటిదాకా ప్రకటించిన 15 మంది ఎంపీ అభ్యర్థులు 11 మంది బీసీలను ఎంపిక చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా గూడూరు ఉమాబాల ఎవరైతే నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఉన్నారో ఈమెది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఇప్పటిదాకా అంటే నర్సాపురంలో ఎవ్వరు కూడా మహిళలకు, ఏ పార్టీ కూడా మహిళలకు అవకాశం ఇవ్వలే. అట్లాంటిది జగన్ ఈసారి రిస్క్ చేస్తున్నాడు. ఆమె కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి దాదాపు 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆమెది. అట్లాంటి వ్యక్తికి ఈరోజు ఇవ్వడంతోన రఘురామకృష్ణరాజుతో సహా జనసేన పార్టీ, టీడీపీ అన్నీ కుతకొతలు ఆడిపోతున్నాయి ఈమెను ఎదుర్కోవడం ఎట్లా అని. ఇక మడకశిఖరలో ఈర్ల లక్కప్ప అనే ఒక అతి సామాన్యుడికి టికెట్ ఇచ్చిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి చూడండి, ఈర్ల లక్కప్ప జస్ట్ అంటే ఇంద్రమ్మ హయాంలో ఇంద్రమ్మ ఇల్లు, కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇంద్రమ్మ ఇల్లు ఆయన ఈర్ల లక్కప్పది. అంటే కనీసం సొంత ఇల్లు కూడా లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిండు. గతంలో నందిగామ సురేష్ లాంటి అతి సామాన్యులను, సిఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ను మనం సీట్లు ఇవ్వాలంటేనేమో అదే టీడీపీలో సీట్లు దక్కాలంటేనేమో 100 కోట్ల ఆస్తులు ఉండాలి. కనీసం పార్టీ ఫండ్ కింద 20 నుంచి 30 కోట్లు చంద్రబాబు బొక్కసానికి వెళ్ళాలి, కప్పం కట్టాలి. 20 నుంచి 30 కోట్లు ఎన్నికల్లో 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టాలి. దండిగా డబ్బులు ఉండాలి. అవసరమైతే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు, ఎంపీ కొనుగోళ్లకు, రాజ్యసభకు పోనీకే 100,000 కోట్లు ఖర్చు పెట్టే అభ్యర్థులు అయితే కావాలి. ఇది చంద్రబాబు నాయుడు చాణక్య నీతి. కానీ దీన్ని సీన్ రివర్స్ చేస్తూ అతి సామాన్యులకు, అంటే ప్రజల్లో ఉండే వ్యక్తులు, సోషల్ సర్వీస్నే నమ్ముకున్న నేతలను మాత్రమే ఎంపిక చేస్తుండడం వీళ్ళకు కండ్లమంట అన్నమాట. అది కూడా ఈ సామాజిక సమీకరణల కోణంలో మొత్తం అగ్రవర్ణాలు రాజ్యం వెళ్తున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యంలో బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు పెద్దపీట వేస్తుండడం వీళ్ళకి నచ్చట్లేదన్నమాట. అందుకే ఈ బురదజల్లే కార్యక్రమం. దీని మీద ఒక డీటెయిల్డ్ స్టోరీ చేస్తా చూడండి. ఆయన ఇంట్లో జస్ట్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఇంత అతి సామాన్యుడు అనమాట. దీనికి సంబంధించి ఈరోజు ఒక డీటెయిల్డ్ స్టోరీ చేస్తా. అసలు జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఏంటి, ఎట్లాంటి వ్యక్తులను ఆయన బరిలో దింపుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటి అసలు, ఇట్లాంటివన్నీ. అంటే ఎన్నికల్లో డబ్బులు ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలాగా కేవలం పదే చెప్తున్నాడుగా. మొన్న సింగివలస సిద్ధం సభలో కూడా చెప్పిండు, నా పథకాలు మీకు నచ్చితేనే ఓటేయండి, లేకుంటే లేదు. అంతకుముందు ఇండియా టుడే సమ్మిట్లో కూడా చెప్పిండు. సంక్షేమాన్ని అంటే ఏ ఒక్కరికి పరిమితం చేయకుండా కోట్లాది మందికి సేవ చేసినాం, అదే నా ధైర్యం. 56 నెలల పాలనలో ఎక్కడా కూడా రిగ్రెట్గా ఫీల్ అవుతలేను, హ్యాపీగా ఇప్పటికైనా స్టెప్ డౌన్ అవ్వడానికి నేను సిద్ధమని చెప్పిన వన్ అండ్ ఓన్లీ దమ్మున నేత జగన్మోహన్ రెడ్డి. ఇవి వీళ్ళకి అర్థం కావు. అందుకే ఇట్లాంటి చిల్లర రాతలు, దిక్కుమాలిన రాతలు రాస్తూ ఉంటారు అనమాట.